ఇరాన్ ప్రజల నిరసనలతో దేశం అట్టుడికిపోతున్న వేళ ఆ దేశ సుప్రీం నాయకుడు ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎక్స్లో ట్రంప్ కార్టూన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఖమేనీ. ఆ కార్టూన్లో ట్రంప్ తల ఛిద్రమైనట్టు ఉంది. అంతేకాదు ట్రంప్ను ఓ సీసాలో బంధించినట్టుగా ఉంది. అహంకారం, గర్వం తలకెక్కి ఈ ప్రపంచాన్నే శాసించాలని అనుకుంటున్నాడని ట్రంప్ పేరెత్తకుండా విమర్శలు చేశారు ఖమేనీ. తండ్రి లాంటి వాడిననే ఆ వ్యక్తి అక్కడెక్కడో కూర్చుని యావత్ ప్రపంచం తన కనుసన్నల్లో ఉండాలని అనుకుంటున్నాడు, కానీ అతనో మూర్ఖుడు అంటూ విరుచుకుపడ్డారు. నిరంకుశత్వం, నియంత పోకడలతో ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నాడని, కానీ అతనే పడిపోతాడంటూ ట్రంప్పై విరుచుకుపడ్డారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. రెండు వారాల క్రితం ఇరాన్లో చెలరేగిన ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి, హింసాత్మకంగా మారాయి. ఆందోళనల్లో మృతుల సంఖ్య 538కి చేరుకుంది. మృతి చెందిన వారిలో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 10,670 మంది ఆందోళనకారులను ఇరాన్ సైన్యం అరెస్ట్ చేసింది. అల్లరి మూకలు మొత్తం సమాజాన్నే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. నిరసనకారుల వాదనలు వినేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అరెస్ట్ అయిన వారికి కఠిన శిక్షలు తప్పబోవని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబఫ్ హెచ్చరించారు. ఇరాన్ ప్రజల ఆందోళనల్ని అణచివేసేందుకు ఖమేనీ సర్కార్ ప్రయత్నిస్తుంటే ఆ అణచివేతను సహించేది లేదని అమెరికా హెచ్చరించింది. ఆందోళనకారులు స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారని, వారికి అండగా అమెరికా సైన్యాన్ని ఇరాన్లో దించుతామని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో ఇరాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో స్పందించింది. అమెరికా తమపై దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అటు ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది.